క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో సువార్త గురించి స్వార్థపూరితంగా ఉండకండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలలో సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడును కాను. ఏరనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనతను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. చాలా మంది ప్రజలు తమ విజయాలను ప్రకటిస్తూ తాము చేస్తున్న పనుల్లో ఎంత గొప్పగా విజయవంతంగా ఉన్నారో ఇతరులకు చెబుతూ సంతోషంగా ఉంటారు. మరికొందరు తమ తాజా కారు మరియు హ్యాండ్సెట్ల గురించి మౌనంగా ఉండలేరు. కాబట్టి చాలామందికి ప్రతిరోజు తమ ఉత్పత్తులను తప్పకుండా ఎలా ప్రకటించాలో తెలుసు. మార్కెట్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వారు తమ వద్ద ఉన్న వాటిని ఎలా ప్రకటించాలో తెలుసు. కాబట్టి మీరు ఎప్పుడూ కొనాలని అనుకునే వాటిని కొనుగోలు చేయాలని బలవంతం చేస్తారు. నతనీయులను దేవుని రాజ్యములకు తీసుకువచ్చిన ఫిలిప్పులా అవ్వండి. అతనికి యేసుని ఎలా ప్రకటించాలో తెలుసు. మీ చుట్టూ ఉన్నవారికి యేసుక్రీస్తుని ఎలా ప్రకటించాలో మీకు తెలుసా? మీరు సువార్తను ఎలా ప్రకటిస్తున్నారు, ఎలా ప్రదర్శిస్తున్నారు? ఫిలిప్పు నతనీయులను కనుగొని అతనితో ఇట్లా నేను ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను మేము కనుగొన్నాము. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు. యోహాను సువార్త 1:45. ఫిలిప్పు నతనీయులకు యేసుక్రీస్తును ప్రకటించటాన్ని చూడుము. ఆయన స్వార్థపరుడు కాడు, కానీ తన దగ్గరనున్న సందేశం గురించి అందరికీ బహిరంగంగా చెప్పాడు. ఆయన నతనీయులను వచ్చి స్వయంగా తెలుసుకోమని ఆదేశించాడు. తలెత్తే ప్రశ్నలను మరియు కొన్ని వాదనలను నివారించడానికి అతను ఒక మార్గాన్ని కనుగొన్నాడు. అందుకు నతనీయులు అతనితో నజరేతుల నుండి ఏదైనా మంచి జరుగుతుందా అని అడిగాడు. ఫిలిప్పు అతనితో వచ్చి చూడు అని అన్నాడు. యోహాను సువార్త 1:46. చాలా మంది క్రైస్తవులు ఇప్పటికీ చెప్పే అనవసరమైన సాకులను నివారించడానికి ఇది ఒక ఉత్తమమైన మార్గము. వాదనలు మానుకోండి మరియు మీ సందేశాన్ని చెప్పండి. యేసుక్రీస్తును ప్రకటించండి మరియు వారి స్వంతంగా వచ్చి చూడమని చెప్పండి. ఈ మహిమోన్నతమైన సువార్త గురించి స్వార్థపూరితంగా ఉండకండి. అది మీ నోటిలో ఉన్న దేవుని శక్తి. సువార్త ప్రకటించే విషయానికి వస్తే మీరు ఇక్కడ చాలా ముఖ్యమైన వారు. మీరు బయటకు వెళ్ళి ఎటువంటి సాకు లేకుండా మీ నోరు తెరవాలని ఆయన కోరుకుంటున్నాడు. నతనీయులు ఫిలిప్పుని అనుసరించినప్పుడు ఆయనకు యేసు గురించి తన స్వంత అనుభవాన్ని పొందుకున్నాడు. మీ చుట్టూ చాలా మంది వ్యక్తులు తారసపడుతూ ఉంటారు మరియు కొంతమంది మీ చుట్టూ వస్తూనే ఉంటారు మరియు మీ దృష్టిని ఆకర్షించడానికి ఎదురు చూస్తున్నారు. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైన తండ్రి, ఈరోజు మీ వాక్యాన్ని వినడానికి మరియు దానితో సహవాసం చేయడానికి మీరు చూపిన కృపకు మీకు ధన్యవాదాలు. యేసు నామములో ప్రతిరోజు జీవితాలను మార్చే దేవుని శక్తి అయిన ఈ మహిమోన్నతమైన సువార్త గురించి నేను నిశ్శబ్దంగా ఉండడానికి నిరాకరిస్తున్నాను. ఆమేన్.